మనకు ఆగస్టు 5వ తేదీ నుండి ఈ 2 రాశుల వారికి ఒక స్త్రీ వల్ల ఊహించని పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితాన్ని ఒక కీలకమైనటువంటి స్త్రీ వల్ల మీకు అన్నీ ఊహించని మలుపు తిరుగుతుంది. కాబట్టి ఈ 2 రాశుల వారు ఖచ్చితంగా ఆగస్టు 5వ తేదీ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఎన్నో నష్టాలను అనుభవించవలసి వస్తుంది. మనకు 2024 తెలుగు పంచాంగం ప్రకారం ఆగస్టు 5న సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. దక్షిణాయంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల. శ్రావణ విష్ణు జన్మ నక్షత్రం శ్రావణ పేరు మీదే వచ్చిన నెల కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి అత్యంత ప్రీతికరం. శ్రావణ మాసం అంటే పండుగల మాసం. వర్ష ఋతుల్లో పరిసరాలు పచ్చగా కలకలలాడే కాలం. ఇళ్ళని పూజాధికారులతో శోభిల్ల కాలం. అటువంటి శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, నోములు, వ్రతాలు ఇళ్ళని ఆధ్యాత్మిక శోభతో నిండిపోతూ ఉంటాయి. మహిళలు పూజలు చేస్తూ భక్తి నిండిగా మనసులో ఉంటారు. మహిళలు కలకలలాడుతూ ఆ ఇంట్లో సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు. కాబట్టి శ్రావణ మాసం అంటే పూజలే కాదు, ఆనందకాలం. లక్ష్మీదేవి ఇళ్లల్లో కొలువుండాలంటే ఈ మాసం ఆమెకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసం అని చెప్పుకోవచ్చు. అందుకే శ్రావణ మాసంలో నోములు నోచుకునే మహిళలు శ్రావణ మాసంలో నిర్వహించుకుంటారు. క్రోధినామ సంవత్సర శ్రావణ మాసం ఆగస్టు 5న ప్రారంభం కానుంది. శ్రావణ మాసం ఆగస్టు మొత్తం పండుగలే. మొదటి 15 రోజులు వరలక్ష్మి వ్రతాలు, నాగపంచమి, రాఖీ పౌర్ణమి వస్తే పౌర్ణమి తర్వాతే వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కూడా ప్రత్యేక రోజులే. ఇలాంటి శ్రావణ మాసంలో ఈ 2 రాశులకు స్త్రీ వల్ల అనేక పరిమాణాలను చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఈ వీడియో మీరు తప్పక చూసి మీరు జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ఆ 2 రాశులు తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మొదటి రాశి వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏం జరుగుతుంది తెలుసుకునే ముందు ఈ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. అయితే కుజుడు ఆగస్టు నెల 21న మిథునలోనికి సంచారం చేస్తాడు. సూర్యుడు కర్కట రాశిలోకి ఆగస్టు 16 వరకు ఉండే తర్వాత 17వ తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు. సింహరాశిలో ఆల్రెడీ బుధ శక్తులు ఉన్నారు. అయితే ఈ నెల బుధుడు 6వ తేదీన వృక్షిస్తాడు. 21వ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు. మరియు శుక్రుడు ఈ నెల 20వ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ నెల 25 తేదీ నుండి కేతు శత్రువులు సింహరాశిలో సంచారం చేస్తారు. రాహు మీనలో ఉన్నాడు. శని వక్రచే కుంభరాశిలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఆగస్టు నెల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి వీరిని ఎవరైనా సరే బాధపడితే దానిని గుర్తుపెట్టుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ కొడతారు. కాబట్టి వృశ్చిక రాశి చెందిన వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదే. వేరేవాళ్ళతో గొడవలు పడకపోవడం మంచిది. ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన లేదా అవసరమైన సమయంలో బంధువర్గం నుండి, స్నేహితుల నుండి సహాయం అందుకోలేరు. వీరికి బంధువులతో వైరం, స్త్రీలతో వైరం, పరోక్షత శత్రుత్వం ఇబ్బందులను గురిచేస్తాయని మన శాస్త్ర పండితులు వివరించారు. చివరి గ్రహాల అనుకూలత బాగుంది. జీవితంలో పైకి ఎదగడానికి మంచి అవకాశాలు మీకు వస్తాయి. మీకు ఆగస్టు 5వ తారీఖు నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి. వీరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లేదంటే మీకు ఈ స్త్రీ వల్ల ఎన్నో కష్టాలు
ఊహించని మలుపులు, పరిమాణాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 5 వరకు మీరు ఇతరుల స్త్రీ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరితో అస్సలు చర్చించకండి. ఇతరులతో మీతో ఎంతో కలిసిపోయి మాట్లాడినా ఎలాంటి సీక్రెట్ వారితో చెప్పకండి. చిక్కులల్లో పెడతారు. ఇక ఉద్యోగుల కోసం ఎదురుచూసే వారికి కూడా ఈ నెల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి స్త్రీ వల్ల మీకు కొన్ని కష్టాలు అనేవి తప్పవు. కాబట్టి మీరు ఒకరితో పరిచయం అయ్యే ముందు, మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచిస్తూ మాట్లాడండి. ఇంకో రాశి ఏంటంటే మీనరాశి. ఈ మీనరాశి జాతకం ప్రకారం జరిగేది కూడా ఇదే. ఈ ఆగస్టు 5వ తేదీ నుండి మీనరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. ధనం వృద్ధి చెందుతాయి. కాబట్టి మీనరాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్నత స్థానాలలో బంధువులు కూడా ఉంటారు. మీనరాశి వారికి ఆశించిన గుర్తింపు, ఆశించిన ఆదాయం రావడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఈ మీనరాశికి చెందిన వ్యక్తులలో చాలామందికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పనులను వేగం పూర్తి చేయాలి అనే ఆలోచన ఎంతగానో ఉంటుంది. ఈ ఆగస్టు నెలలో మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే మీ చేతిలో సమయానికి డబ్బు ఉంటుంది. అప్పు అడిగిన చోట సులభంగా అప్పు లభిస్తుంది. ఖర్చులు పెరగటం వల్ల మీరు ఈ నెల తప్పకుండా అప్పులను చేస్తూ ఉంటారు. డబ్బు వల్ల కలిగే ఇబ్బందుల వల్ల మీరు ఈ నెలలో మనోధైర్యాన్ని కోల్పోతారు. డబ్బుకు సంపాదించిన విషయాలలో ఆందోళన కలిగించే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఎవరైనా మీకు తెలిసిన వారు లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు లేదా బంధువులలో మీకు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. అంటే మీరు లేనిపోని గొడవలలో పోలిపోతూ ఉంటారు. ఈ నెలలో మీరు మీ ఫోనుకు మీకు శత్రువుగా మారిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం అంత మంచిది కాదు. ముఖ్యంగా పెళ్ళి అయిన వారు ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఇలాంటివి లైట్గా తీసుకున్నట్లయితే మీ జీవితం అందకొందోలగా మారిపోతుంది. ఇక మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మీకు దూరం అవుతారు. కాబట్టి ఇలాంటి విషయాలు మీరు జాగ్రత్త వహించాలి. ఇలాంటి స్త్రీ వల్ల మీకు ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి కొత్త స్త్రీలు మీకు పరిచయమైనా మీరు ఎక్కువ పరిచయం పెంచుకోవాలన్నా ఇలాంటి సంఘటనలు చేసుకుంటాయి. ఈ ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ 2 రాశులు జాగ్రత్తగా వహించాలి. లేదా మీకు ఒక స్త్రీ వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి. ఈ నెలలో మీకు మానసిక ప్రశాంతత అనేది కరువవుతుంది. ఇక ఈ నెలలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఈ 2 రాశుల వరకు తప్పకుండా ఉండాలి.